హలో ఆల్, వెల్కమ్ టు తై వ్యూ. ట్రైలర్ చూసాక సుకుమార్ సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. చాలా డీటెయిలింగ్ పెట్టారు. బట్ ట్రైలర్లో చాలా ఫ్రేమ్స్ పెట్టారు తప్పితే సీన్స్లో ఏం రివీల్ చేయలేదు. బట్ అలా ఫ్రేమ్స్లో చూసినా సరే ఆ క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ ఎలివేషన్స్ అర్థమైపోతున్నాయి. చాలా ఎమోషనల్ ఆర్క్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటో, అండ్ పుష్ప 2 శారీ గెటప్స్ లో ఎందుకున్నాడో, అసలు చనిపోయింది ఎవరై ఉంటారో, ఆ అరగుండు కొట్టింది ఎవరికో, ఇలా చాలా డీటెయిల్స్ ట్రైలర్ లో ఉన్నాయి. రండి చూసేద్దాం. ఫస్ట్ షాట్ చూస్తే మన పుష్ప భయ్య చిత్తూరు మ్యాప్ ని చూస్తున్నాడు. అది కూడా ఎర్రచందనం మొక్కతో తన లారీలు ఎలా వెళ్లాలో, ఏ రూట్ లో వెళ్లాలో చెప్తున్నట్టుంది ఈ షాట్. ఆ నెక్స్ట్ షాట్ డబ్బు, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో చూపిస్తున్నారు. ఆ సోఫా కుషన్స్ లో ఆ డబ్బంతా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. పుష్ప 1 లో ఎర్రచందనం దొంగతనంగా తీసుకెళ్లడానికి రకరకాల ప్లాన్లు వేశారు కదా. ఇప్పుడు పార్ట్ 2 కి డెవలప్ అయ్యారు భయ్య. డబ్బు తీసుకెళ్ళడానికి ప్లాన్లు వేస్తున్నారు. అండ్ ఈసారి ఎర్రచందనం అండర్ గ్రౌండ్ లో కూడా దాస్తున్నారు. నెక్స్ట్ ఈ షాట్, ఇది చైనా షాంఘై పోర్ట్ లో జరుగుతుంది. ట్రైలర్ బట్టి లీనియర్ ఆర్డర్ లో చెప్పుకుంటే పుష్ప జపాన్ లో ఒక డీలింగ్ సెట్ చేసి అక్కడ హవాలా నోట్ తీసుకుంటాడు. ఇది జపానే అని ఎలా చెప్తున్నావు అంటే ఇక్కడ చూడండి ఆ లెటర్స్. అండ్ పుష్పని చైనా పోర్ట్ ఫైట్ లో రోప్స్ తో కట్టేసినప్పుడు అదే హవాలా నోట్ కింద పడుతూ ఉంటుంది చూడండి. సో జపాన్ నుండి ఇండియాకి, ఇండియా నుండి జపాన్ కి ట్రాన్స్పోర్ట్ అయ్యే టైంలో చైనా దగ్గర జరిగే ఫైట్ అవ్వచ్చేది. ఈ షాట్ లో చూడండి కంటైనర్స్ నుండి ఎర్రచందనం కింద పడిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ పుష్ప డ్రెస్ చూస్తే తను కూలోడిగా ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్ లోనే ఉంటాడు. అండ్ ఈ ఫైట్ అప్పుడే అల్లు అర్జున్ సముద్రంలో పడిపోతాడు. బట్ మళ్ళీ లేచి వస్తాడు బయటికి. ఇది చూడగానే ఏ బిడ్డ సాంగ్ లిరిక్స్ గుర్తొచ్చాయి. నిన్ను 8 లో ఇసిరేస్తా అంటే నేను చేపలా తిరిగి వస్తాడు కదా, అలా వస్తాడు బయటికి. అండ్ ఈ సీక్వెన్స్ ముందే కమెడియన్ సత్యని కూడా చూడొచ్చు మనం. నెక్స్ట్ పుష్ప చైల్డ్హుడ్ సీన్. అంటే పార్ట్ 2 లో కూడా పుష్ప చైల్డ్హుడ్ ట్రోమా అని ఇంకా చూపిస్తారు అనమాట. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు కానీ పుష్పని మాత్రం ఆడించుకోరు, ఒక్కడే కూర్చుంటాడు. మేబీ అందుకే పెద్దయ్యాక కూడా పుష్పకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. బయట నుండి వచ్చిన కేశవ ఫ్రెండ్ అవుతాడు. చిన్నప్పుడు ఎవ్వరు ఆడించుకోక ఒంటరిగా కూర్చున్న పుష్ప పెద్దయ్యాక మాత్రం ఏదో ఒక టోర్నమెంట్ ని కండక్ట్ చేయడమో లేదా గెస్ట్ గా వెళ్ళడమో చేస్తాడు. ఈ షాట్ అదే. పుష్ప రైజ్ ని చూపించడానికి ఈ 2 సీన్స్ యూజ్ చేసుకున్నారు. అండ్ ఈ సీన్ లో కేశవ మొండెలు కూడా చూడొచ్చు మనం. ఆ తర్వాత పుష్ప పార్ట్ 1 షాట్స్ కూడా ఉంటాయి. పుష్ప ఎలా రైజ్ అయ్యాడు అనేది తన జర్నీ చూపించేలా ఉంటుంది. అదంతా మోస్ట్లీ పార్ట్ 1 ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ యూజ్ చేసేసారు అక్కడ. ఇది చూడండి పుష్ప గడి అడ్డ, తన ఎర్రచంద్రం మొత్తం దాచే గోడౌన్స్ ఇవి. అండ్ వాళ్ళ చేతిలో ఉన్న రాడ్స్ చూడండి. టాప్ కి పుష్ప ఫ్లాగ్ ఉంటే బాటమ్ మాత్రం పుష్ప చేతి బ్రాండ్ షేప్ లో ఉంటుంది. ఆ షాడో చూడండి క్లారిటీగా తెలుస్తుంది. అయినా ఇదేం తోటరు అయ్యా, పుష్ప ఏ రేంజ్ కి ఎదిగిపోయాడో ఈ ఒక్క షాట్ చూస్తే తెలిసిపోతుంది మనకి. అండ్ ఈ ర్యాలీ ఏంటి అనుకుంటున్నారా? రైట్ లో బ్యానర్ చూడండి, వైన్స్ షాప్ ఓపెనింగ్ కి పుష్పరాజ్ వస్తున్నాడట. అండ్ లెఫ్ట్ లో పుష్ప ఇల్లు కూడా చూడొచ్చు. ఈ షాట్ లో 2 హెలిప్యాడ్స్ ఉన్నాయి. ఒకటి పొలిటీషియన్ సిద్ధప్ప రావు రమేష్ దిగితే, ఇంకొకటి ఉంది చూడండి రెడ్ కలర్ ది, అది మన పుష్పది. ఈ షాట్ లో చూడండి పుష్ప అండ్ కేశవ వెనుకుంటారు దేవుడు మాల వేసుకొని. ఆ నెక్స్ట్ డే హెలికాప్టర్ లో దిగుతారు సేమ్ అదే మాల వేసుకొని. నాకు తెలిసి ఈ 2 సీన్స్ కూడా కంటిన్యూస్ సీన్స్ లో ఉన్నాయి. ఇక్కడ పుష్ప మాలలో ఉన్నారు కదా, అది ఏ దేవుడి మాలో మాకైతే తెలియట్లేదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మన పుష్ప మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. అది కూడా యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కి. డబ్బులు ఇవ్వడానికా లేదా వార్నింగ్ ఇవ్వడానికనే తెలియాలి. మోస్ట్లీ వార్నింగ్ ఇవ్వడానికే, ఎందుకంటే ఇదే డ్రెస్ లో పుష్ప స్టేషన్ లో వార్నింగ్ ఇస్తున్నట్టు వేరీస్ పుష్ప వీడియోలో లాస్ట్ షాట్ ఉంటుంది. అండ్ ఇదే షాట్ బ్యాక్గ్రౌండ్ లో శ్రీవల్లి డైలాగ్ వస్తుంది చూడండి, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని. బట్ ఆ డైలాగ్ చెప్పే విధానం చూస్తుంటే ఏదో ఇంపార్టెంట్ టైంలో విలన్ మీద అరుస్తూ చెప్తున్నట్టు ఉంటుంది. అది మేబీ శ్రీవల్లి డేంజర్ లో ఉన్నప్పుడు చెప్పే డైలాగ్ ఏమో అది. అండ్ పుష్ప కూడా ఒక డైలాగ్ చెప్తాడు, శ్రీవల్లి నా పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాని. అండ్ ఆ తర్వాత వచ్చే షార్ట్స్ ఇంటెన్షనల్ గా కట్ చేశారా లేదా ర్యాండమ్ గా పెట్టారో తెలియదు కానీ ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు శ్రీవల్లి షాట్ వచ్చిన ప్రతిసారి ఒక ఫైట్ సీక్వెన్స్ షాట్ చూపిస్తారు. అందులో పుష్ప ఓడిపోతుంటాడు. ఇది ఏదో కొంచెం తేడా ఉంది కదా. ఆర్ లేకపోతే శ్రీవల్లి మాట వినడం, కాళ్ళతో తగ్గేదే లేదు అనిపించుకోవడం చూస్తుంటే రిఫైనింగ్ మాస్కులినిటీ అనేది చెప్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాప్ కల్చర్ లో పుష్ప క్యారెక్టర్ ఒక సినానిమ్ అయిపోయాడు ఈ మాస్కులినిటీకి. జనరల్ పర్స్పెక్టివ్ లో ఉమెన్ ని ఒక మ్యాన్ ఫాలో అయ్యి ఆ అమ్మాయి చెప్పినట్టు నడుచుకోవడం, తన మాటలు వినడం లాంటివి చేయడు. బట్ వాట్ ఇఫ్ ఒకటి చేస్తే పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానడం ఈ సెటప్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. వెయిటింగ్ టు సీ హౌ సుక్కు టేక్స్ దిస్ పాయింట్ అండ్ టర్న్స్ ద నెరేటివ్ అరౌండ్. అండ్ మాకాలం ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హూ ఈస్ నోన్ ఫర్ బ్రింగింగ్ ప్రొటెక్షన్ అండ్ ప్రాస్పరిటీ. పుష్ప లైఫ్ లో అండ్ ఇన్ జనరల్ వరల్డ్ లో కూడా తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళ వల్లే ఆ వెల్త్ అండ్ సక్సెస్ వస్తుంది. మేబీ సుక్కు ఆ థీమ్ ని ఈ మూవీలో అడ్రస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకే కపుల్ ఆఫ్ లేడీ గెటప్స్ ని హీరోతో వేయించి ఆ థీమ్ ని అండర్లైన్ గా చెప్తున్నారేమో అనిపించింది. సో పాజిటివ్ గా ఆలోచిస్తే ఇలా, లేదా నెగిటివ్ గా అయితే ఎందుకు చెప్పా కదా, అది చూడాలి ఏమవుద్దో. అండ్ పుష్ప శ్రీవల్లి సీన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా చూపించారు. అందరి ముందు ఉన్నప్పుడు సరదాగా, అండ్ కిచెన్ లో, బాత్రూమ్ లో వాళ్ళ కాన్వర్జేషన్స్, ఇలా మంచి సీన్స్ పెట్టారనిపిస్తుంది. ట్రైలర్ ఇంత వరకు అయితే ఒక ప్రాపర్ ఫస్ట్ యాక్ట్ స్టైల్లో వెళ్ళింది. అంటే పుష్ప రైస్ చూపించారు, పుష్పకి ఉన్న సపోర్ట్ ని చూపించారు, ఇలా అన్ని చూపించి మెల్లగా కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాన్ఫ్లిక్టే బన్వర్ సింగ్ షెకావత్. అమితాబ్ డాన్ మూవీలోని సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. అంతే, తన రివెంజ్ మూడ్ ఆన్ చేసేసాడు. పుష్ప కోసం వర్క్ చేసే వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నాడు. ఇది చూడండి, రివెంజ్ కోసం మంగళం శ్రీనితో చేతులు కూడా కలిపేశాడు. అండ్ ఇంత ధైర్యంగా కూలీలని చెట్లకి కట్టేసి మరి టార్చర్ చేస్తున్నాడంటే
పుష్ప జైల్లో ఉన్నప్పుడైనా అయి ఉండాలి, లేదా తప్పించుకొని అడవిలో దాక్కున్నాకైనా అయి ఉండాలి. అండ్ ఈ కూలీలన్నీ పోలీసులు కొట్టే షాట్ కూడా అప్పుడుదే ఉంటుంది. అండ్ ఈ షాట్ చూడండి, ఎవరినో కాల్ చేస్తున్నారు, అది కూడా ఎర్రచందనంతో. ఎర్రచందనమే యూజ్ చేశారంటే ఏదో పెద్ద సాలితే లేవాలి. అది పుష్పనా, పుష్ప వాళ్ళ అమ్మనా, లేదా శ్రీవల్లియా, వీళ్ళెవరో కాదు ఇంకెవరా అనేది అయితే తెలియాలి. అండ్ ఇదే షాట్ లో రావు రమేష్, మంగళం శ్రీను అండ్ దాక్షాయణి కూడా ఉన్నారు. లేనిది పుష్ప ఫ్యామిలీయే. నెక్స్ట్ ఈ అరగుండు షాట్. గంగమ్మ తల్లి జాతర టైంలో మన పుష్ప ఫైట్ అయ్యాక ఇలా అరగుండు గీసేది ఉండొచ్చు. మరి అరగుండు గీసి చెప్పుల్ని మెడలో వేసినా ఎందుకు నవ్వుతున్నాడంటే, సుకుమార్ సినిమాల్లో విలన్స్ ని అవమానిస్తే నవ్వుతారు, దెబ్బతిన్న పులుల్లా ఉంటారు. ఇది కూడా అంతే, ఏదో పెద్ద వింజ ప్లాన్ చేసి ఉండాలి తను. అండ్ ఈ యాక్టర్ పేరు తారక్ పొన్నప్ప. ఈయన ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 గురించి చెప్పారు. పుష్పలో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని, తన క్యారెక్టర్ వల్లే మూవీ టర్న్ అయ్యే ట్విస్టే కాదు, పుష్ప లైఫ్ టర్న్ అయిపోయే ట్విస్ట్ ఉంటుందని చెప్పారు. సో ఈ మాటలు బట్టి చూస్తుంటే రివెంజ్ చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు మరి. అండ్ ఇదే జాతర ఎపిసోడ్ లో పుష్పని శ్రీవల్లి ఎమోషనల్ గా హక్ చేసుకుంటుంది. ఫైట్ ఆబ్వియస్లీ పుష్పనే గెలుస్తాడు, అయినా ఎందుకు బాధపడుతున్నాడు అంటారు? మేబీ ఇదే జాతరలో అజయ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా, మళ్ళీ వచ్చి మీ నాన్న ఎవరు అది ఇది అని ఎమోషనల్ చేస్తాడేమో, ఆర్ ఇంకేదైనా జరిగిందేమో తెలియాలి. అండ్ ఈ ట్రైలర్ లో పుష్ప 2 సార్లు కనిపిస్తాడు శారీలో. ఒకసారి గంగమ్మ తల్లి జాతరలో అయితే, ఇంకొకటి ఇక్కడ. బట్ ఈ సీన్ కి ముందు హెలికాప్టర్ లో దిగుతాడు కదా, అప్పుడు మాత్రం పుష్ప నార్మల్ డ్రెస్ లో ఉంటాడు. ఆ తర్వాతే ఆ చీరలు, మెడలో దండలు, పుర్రెలు, బొట్టు ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ పుష్ప వెనక చూడండి, ఒక అమ్మాయి ఉంటుంది. ఇందుకే అమ్మాయి ఎవరు? శ్రీవల్లి అయితే కాదు ఖచ్చితంగా. మరి శ్రీవల్లి కాకపోతే హెలికాప్టర్ వేసుకొచ్చి మరి ఫైట్ చేసి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరై ఉంటారు? అండ్ ఈ చీర దండలు ఇవి పుష్ప వేసుకున్నాడు లేక విలన్ గ్యాంగ్ వేసారని తెలియాలి. ఎందుకంటే ఈ షాట్ చూడండి, విలన్ గ్యాంగ్ పుష్పని తాళ్లతో కట్టేస్తే అవి తెంపుకొని ఫైట్ చేసినట్టు ఉంటుంది ఇది. సో విలన్ గ్యాంగ్ వేస్తే పర్లేదు, ఒకవేళ పుష్పనే చీర వేసుకొని ఫైట్ చేస్తే మాత్రం ఫిక్స్ అయిపోవచ్చు ఇదే క్లైమాక్స్ ఫైట్ అని. ఎందుకంటే ఆ లుక్ చూడండి, అంత ఫిరోషియస్ ఉంది. ఆ ఇంపాక్ట్ అనేది సినిమాలో ఇంకెక్కడొచ్చినా క్లైమాక్స్ లో మళ్ళీ అంతకు మించి ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోద్ది. అండ్ ఇతను చూస్తుంటే జాతరలో అరగుండు క్యారెక్టర్ లానే ఉన్నాడు, క్లారిటీ లేదు. ఒకవేళ అదే క్యారెక్టర్ అయితే మాత్రం తనకు జరిగిన అవమానానికి పుష్పకి ఇలా చీర కట్టి రివెంజ్ ప్లాన్ చేసి ఉండాలి. కానీ పుష్పని మాత్రం తను కొట్టట్లేదు. ఇక్కడ స్వామిమాల వేసుకుని ఒక క్యారెక్టర్ ఉన్నారు, అతను కొడుతున్నారు. అతను ఎవరు? గ్యాంగ్ అంతా వెనుకుంటే ఈయన కొడుతున్నారంటే పవర్ఫుల్ పర్సన్ అయి ఉండాలి. మరి కొత్త విలన్ క్యారెక్టర్ ఏమో చూడాలి. అదంతా సరే గానీ ఈ సీక్వెన్స్ లో ఈ చీర బొట్టు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారా? ఆ పక్కన చూడండి, అమ్మవారి విగ్రహం ఉంటుంది. మొత్తంగా ఇలా ట్రైలర్ తోనే ఒక సినిమా చూపించేశారు సుకుమార్ గారు. చూస్తుంటే ఈ పార్ట్ 2 చాలా పెద్ద స్టోరీ అని అర్థమైపోతుంది. శ్రీవల్లి ఎమోషన్ తో స్టార్ట్ చేస్తే జాలరెడ్డి రివెంజ్, మంగళం శ్రీను రివెంజ్, బన్వర్ సింగ్ షెకావత్ రివెంజ్, అండ్ ఈ రావు రమేష్ ఎటు సైడ్ ఉంటాడో తెలీదు. కేశవ పుష్పకి హ్యాండ్ ఇచ్చేస్తాడా, లేదా పోలీసులు కేశవని లేపేస్తారా, ఇదొక డౌట్. మళ్ళీ జపాన్, చైనా, మలేషియా వాళ్ళతో డీలింగ్లు, ఫైట్లు. అండ్ మర్చిపోయా జగపతి బాబు క్యారెక్టర్. ఈయనది రావు రమేష్ ఆపోజిట్ పార్టీ క్యారెక్టర్ ఏమో డౌట్. ఇలా ఇన్ని ఉన్నాయి, చాలా అంటే చాలా సరుకుంది లోపల. అండ్ పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నప్పుడు పుష్పకి ఆపోజిట్ గా ఎంతమంది విలన్స్ ని పెట్టినా పార్ట్ 2 కి మెయిన్ విలన్ మాత్రం బన్వర్ సింగ్ షెకావతే. అయితే ఇంటర్నేషనల్ గా ఉండే హీరోకి అంత ఈక్వల్ స్టాచర్ ఉన్న విలన్ కావాలి. బట్ బన్వర్ సింగ్ ఏమో ఒక రీజనల్ పోలీస్ అంతే. కానీ ఇక్కడే సుకుమార్ గారి రైటింగ్ మెచ్చుకోవాలి. బన్వర్ సింగే మెయిన్ విలన్. స్టేజింగ్ లో గానీ, షార్ట్స్ గానీ, ఆ ప్యారలల్స్ చూడండి, సేమ్ పుష్పకి షెకావత్ కి ఫేస్ ఆఫ్ జరుగుతున్నట్టు ఉంటుంది. ఈ గన్స్ పట్టుకుని వచ్చి ఈ షార్ట్స్ అన్ని సేమ్ ప్లేస్ లో కాకపోయినా సేమ్ స్టేజింగ్ ఉంటుంది. బన్వర్ కి పుష్పకి మధ్య ఈగో క్లాషే ఈ పుష్ప 2 అనొచ్చు. అట్లీస్ట్ అదొక థ్రెడ్ అవుతుంది. మరి మెయిన్ విలన్ అంటున్నావు, మరి ఇన్ని క్యారెక్టర్స్ మధ్యలో బన్వర్ క్యారెక్టర్ కి ఎలివేషన్ ఏమి ఇచ్చి ఉంటారు? సో దట్ పుష్ప క్యారెక్టర్ కి ఈక్వల్ ఫోర్స్ లో మనం ఫీల్ అవ్వాలి కదా. ఈ డౌట్ నాకు కూడా ఉంది. సో బన్వర్ క్యారెక్టర్ ని ఎలా చూపిస్తారని నేనైతే పిచ్చ వెయిటింగ్. ఆడియన్స్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, పుష్పకి పార్ట్ 3 కూడా ఉంది. ఇక్కడతో స్టోరీ కంప్లీట్ అయితే అవ్వదు. బట్ పార్ట్ 2కే కొత్త విలన్ ని తీసుకొస్తారా, లేక వీళ్ళ రివెంజే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఇవి ట్రైలర్ చూసాక మాకు కనిపించిన డీటెయిల్స్. మీకు కూడా ఇంకేమైనా కనిపిస్తే కమెంట్ లో చెప్పేయండి, మేము కూడా చదువుతాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.